పోయిన 2 సంవత్సరాలు కూడా మీరు 20,000 కోట్లు పెట్టలేదు. పెట్టిన దాంట్లో కనీసం 30% కూడా మీరు ఖర్చు పెట్టలేదు. కాబట్టి బీసీల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించాలంటే బడ్జెట్లో 20,000 కోట్లు పెట్టండి. ఏదైతే బిల్లు పెండింగ్ ఉందో బీజేపీ గవర్నమెంట్ దగ్గర దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. అసెంబ్లీలో పూలే బొమ్మను పెట్టడానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మరి చివరిగా తెలంగాణ తల్లి విగ్రహాలను పెట్టడానికి రాష్ట్రమంతా మీరు జీవోలు ఇచ్చిరు. మేము మళ్ళీ మా జాగృతి నుండి చెప్తా ఉన్నాం, తెలంగాణ తల్లి అనేటటువంటిది ఉద్యమ కాలంలో ఎట్లా ఉండేనో అటువంటి తల్లియే తెలంగాణ తల్లి. బతుకమ్మ లేని తల్లి తెలంగాణ తల్లి కాదు, అది కాంగ్రెస్ తల్లి మాత్రమే. మీరు ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా, మీ అధికార దర్పం ప్రదర్శించి ఎన్ని జీవోలు ఇచ్చినా ప్రజల హృదయాల్లో మాత్రం ఆ బొమ్మకు అమ్మ స్థానం లభించదని చెప్పి తెలియజేస్తూ, బీసీల పట్ల మీ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై పూలే. మున్సిపల్ ఎన్నికల్లో 60-60% చైర్మన్లు ఇచ్చాము, బీసీ చాలా మంది గెలిపించుకున్నాం అన్నటువంటి ఆలోచన వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒక్కటండి, ఒక కార్పొరేషన్స్ ఏవైతే మన రాష్ట్రంలో ఉంటాయో దాదాపు 74 కార్పొరేషన్లు ఈపాటికే ప్రభుత్వం ఇచ్చి ఉన్నది. అందులో అగ్రకులానికి సంబంధించిన ఒకే ఒక కులానికి మరి ప్రభుత్వం కట్టబెట్టడం జరిగింది. నామినేటెడ్ పోస్టులు ఎందుకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే డైరెక్ట్ ఎలక్షన్లో గెలవలేరో అటువంటి బీసీ వర్గాల నుంచి, అటువంటి ఎస్సీ వర్గాల నుంచి, మహిళల నుంచి, మైనారిటీస్ నుంచి, ముస్లిమ్స్ నుంచి, క్రిస్టియన్స్ నుంచి తీసుకొని ఇవ్వాలి. కానీ అట్లా ఇవ్వకుండా ఎవరైతే అగ్రవర్ణాలు ఉంటారో, ఎవరైతే బలమైన వర్గాలు ఉంటారో వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు ఇస్తాం, వాళ్ళకే ఎలక్టెడ్ పోస్టులు ఇస్తాం అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇవాళ బీసీలలో జాగృతి లాంటి సంస్థలు, ఆర్ కృష్ణయ్య గారు లాంటి పెద్దలు చేసినటువంటి పోరాట ఫలితంగా బీసీలలో చైతన్యం వచ్చింది కాబట్టే మొన్న ఎన్నికల్లో ఆ రిజల్ట్ వచ్చింది. ఏ సీట్లో బీసీలు నిలబడ్డ గెలిపించుకున్నారు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చింది. అందులో ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ప్రభుత్వం ఏదైతే పెడతామని చెప్పినటువంటి బిల్లు ఏదైతే ఎలక్షన్ల కోసమే కాదు నేను మాట్లాడేది, ఖచ్చితంగా విద్యలో, ఉద్యోగాలలో కూడా పిల్లలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం కూడా లేదు ట్యాంక్ బండ్. మేము తెలంగాణ జాగృతి నుండి ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని ఇవ్వాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అర్జీలు పెట్టి ఉన్నాము. ఈ ప్రభుత్వానికి కూడా పూలే గారి జయంతి తర్వాత అర్జీ పెడతాం. ఎందుకంటే August 6 జయశంకర్ సార్ బర్త్డే కాబట్టి ఆ లోపల ఇచ్చేటట్టుగా పెడతాము. మేము తెలంగాణ జాగృతి యాజ్ ఎ ఆర్గనైజేషన్ మేము టేక్ కేర్ చేస్తాము. వారు ఏదైనా ప్లేస్ మాకు